నన్ను చాలా మంది పేషెంట్స్ అడుగుతున్న ప్రశ్న, "సార్ నేనే ఎందుకు అడిక్ట్ అయ్యాను? లేదా మా ఫ్యామిలీ మెంబరే ఎందుకు అడిక్ట్ అయ్యారని" చాలా మంది పదే పదే అడుగుతుంటారు. సో, దాని ఎనుకున్న సైన్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. అడిక్షన్స్ అనేవి లేకుండా నార్మల్‌గా లైఫ్ జీవిస్తున్న వాళ్ళందరి బ్రెయిన్ కూడా సెరటోనిన్ అనే కెమికల్‌తో రన్ అవుతుంది. ఈ సెరటోనిన్ అనేది ఒక రకంగా మంచి కెమికల్. అది మనకు 90% అబోవ్ మన జీర్ణకోశ ఆరోగ్యంగా ఉంటే మన బ్రెయిన్‌కి ఆ సెరటోనిన్ అనేది అందుతుంది. ఈ సెరటోనిన్ తో రన్ అయ్యే వాళ్ళందరికి కూడా నార్మల్ లైఫ్ అంటే ఫ్యామిలీ లైఫ్ ఇష్టంగా ఉంటుంది. బాధ్యతగా బతకాలని ఉంటుంది. గౌరవంగా జీవించాలని ఉంటుంది. ఏదో సాధించాలని కోరిక ఉంటుంది. సో, ఆల్‌మోస్ట్ చెప్పాలంటే నార్మల్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ ఒక నార్మల్ పర్సన్‌కి ఈ సెరటోనిన్ అనే కెమికల్‌తోని వాళ్ళు ఒక రకంగా సస్టైన్డ్ హ్యాపీనెస్‌తో జీవిస్తా ఉంటారు. అదే అడిక్షన్‌లో ఉన్న వ్యక్తిని మనం చూసుకుంటే అడిక్షన్స్ అంటే రకరకాలుగా ఉన్నాయి. ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ లేదంటే మనం బిహేవియర్ అడిక్షన్స్ కూడా ఉంటాయి కొంతమందికి. అంటే బెట్టింగ్, గేమింగ్, గ్యాంబ్లింగ్. సో, ఇది అందరికీ రాదండి అడిక్షన్. సో, ఎవరికైతే గట్ హెల్త్ బాగాలేక వాళ్ళకి సెరటోనిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు చాలా నార్మల్ లైఫ్ వాళ్ళు ఆనందంగా జీవించలేరు. వాళ్ళు డిప్రెషన్ ఫీల్ అవుతా ఉంటారు. నిద్రలేమి సమస్య, ఓసీడీ లాంటి మెంటల్ హెల్త్ కండిషన్స్ వీళ్ళకి రకరకాలుగా నార్మల్ లైఫ్ అనేది వీళ్ళు హ్యాపీగా బతకలేరు. సో, దీనివల్ల వాళ్ళకి డోపమిన్ అనేది కావాలి. వాళ్ళు ఆనందంగా జీవించడానికి డోపమిన్ సోర్స్ కావాలి. సో, ఈ రకరకాల అడిక్షన్స్ ద్వారా మనకి డైరెక్ట్‌గా ఔట్ సోర్సింగ్ మాధ్యమంలో ఈ డోపమిన్ అనే క్విక్ రివార్డ్ కెమికల్ అంటే ఇన్‌స్టంట్‌గా హ్యాపీనెస్ ఇచ్చే కెమికల్. ఇది మనం చెప్పాలంటే నార్మల్ జీవితంలో కూడా వస్తుంది. కానీ మనం చాలా కష్టపడి ఏదో గొప్పగా సాధిస్తే ఇన్‌స్టంట్‌గా వస్తుంది. ఇన్‌స్టంట్‌గా పోతుంది. అదే ఈ చెడు మార్గాల్లో అయితే కన్సిస్టెంట్‌గా మీరు ఔట్ సోర్సింగ్ చేస్తున్నంత వరకు మీకు ఈ డోపమిన్ అనేది వస్తా ఉంటుంది. అండ్ రోజు రోజుకి డోపమిన్ అనేది ఉన్న దాంట్లో సాటిస్ఫై అవ్వలేరు. ఇంకా డోస్ పెంచుకుంటా ఉండాలి. అదే ప్రపోర్షన్‌లో వాళ్ళ ఆరోగ్యం కూడా పాడవుతా ఉంటుంది. లాస్ట్ స్టేజెస్‌కి వెళ్ళిపోయి చనిపోతా ఉంటారు. సో, ఎవరు కూడా లాస్ట్ స్టేజ్ ఇమ్మీడియేట్‌గా వెళ్లరండి. అట్‌లీస్ట్ ఒక 3-4 స్టేజెస్ ఉంటాయి అడిక్షన్స్‌లో. ఎందుకు సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్‌లో హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంది డి అడిక్షన్‌లో అంటే ముఖ్యంగా మేము పేషెంట్ యొక్క గట్ బ్రెయిన్ యాక్సెస్‌ని హెల్తీగా మారుస్తున్నాం. ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా వాళ్ళని మెల్లిమెల్లిగా సెరటోనిన్ అనేది బూస్ట్ చేస్తాము. అండ్ మేము కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా, కొన్ని థెరపీస్ ద్వారా అంటే నాడా ప్రోటోకాల్ అని ఒక ట్రీట్మెంట్ ఉంది. దాని ద్వారా వాళ్ళకి టెంపరరీగా 10% సెరటోనిన్ బ్రెయిన్‌లో ఉన్నది స్టిమ్యులేట్ చేసి వాడుకోవడము అండ్ డోపమిన్‌ని క్రేవింగ్స్ తగ్గించడము అండ్ 90% పేషెంట్స్ మా దగ్గర రావడానికి కూడా ఇష్టపడరు. ఏ హాస్పిటల్‌కి రావడానికి కూడా సిద్ధంగా ఉండరు. అలాంటి వాళ్ళకి పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్‌కే మేము వాళ్ళకి కౌన్సెలింగ్ ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళకి తెలియకుండా మంచి డైట్, లైఫ్ స్టైల్ ఎలా వాళ్ళని మెయింటైన్ చేయాలి, వాళ్ళ సైకాలజీ ప్రకారం వాళ్ళతోని ఎలా బిహేవ్ చేయాలి అండ్ తెలియకుండా హార్మ్‌లెస్ నాన్ టాక్సిక్ హెర్బల్ మెడిసిన్స్‌ని ఎలా ఇండ్యూస్ చేసి వాళ్ళ డోపమిన్ స్థాయిని తగ్గించుకుంటూ వాళ్ళ అడిక్షన్‌ని ఎలా నియంత్రించాలా, అలాగే వాళ్ళు పూర్తిగా గట్ బ్రెయిన్ యాక్సెస్‌ని ఫ్యూచర్‌లో హెల్తీగా మార్చుకొని వాళ్ళు మీలాగా, నాలాగా కంప్లీట్ నార్మల్ లైఫ్‌కి ఎలా తీసుకురావాలా అనేది సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్‌లో డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ ట్రీట్మెంట్ మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసాము. ఇప్పటికి 1,00,000 పైన పేషెంట్స్‌కి ట్రీట్ చేసాము. ఎన్నో వందల సక్సెస్ స్టోరీస్, వేల సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ వచ్చిన రిజల్ట్ చాలా సస్టైనబుల్. సో, దయచేసి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. అడిక్షన్స్ ఆర్ అబ్సల్యూట్‌లీ క్యూరబుల్. దానికి రైట్ వే అండ్ రైట్ ట్రీట్మెంట్ అనేది అవసరం.